హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు పచ్చి రొయ్యలు చుక్కకూర కర్రీని చేసి చూపిస్తున్నానండి. ఈ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోగలుగుతారు. ఇక టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. అయితే ఈ కర్రీని ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1/2 కిలో పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చి రొయ్యలు చుక్కకూరలోకి ఉల్లిపాయలు ఎక్కువ పట్టవండి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది కాకుండా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కర్రీ మరింత రుచిగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి. పచ్చి రొయ్యలు మరీ పెద్దవి కాకుండా కొద్దిగా చిన్న సైజులో ఉండేలా చూసుకోవాలండి. చిన్న సైజు రొయ్యలు అయితే బాగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పచ్చి రొయ్యల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. పచ్చి రొయ్యల్లో నీరు లేకుండా ఇలా దగ్గరగా ఎగిరిపోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు పచ్చి రొయ్యలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. అలాగే కాసేపు నూనెలో వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు నూనెలో వేయించుకున్న తర్వాత 1 అర గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. ఈ కర్రీకి నీళ్ళు ఎక్కువ పట్టవండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీలో నీళ్లు బాగా తక్కువగా పోస్తాం కాబట్టి పచ్చి రొయ్యల్ని నూనెలో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా మార్కెట్లో కొన్నది కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే కర్రీ మరింత రుచిగా ఉంటుందండి. మసాలా పొడులు ఎప్పుడు మార్కెట్లోవి కొనకూడదండి, ఎందుకంటే మార్కెట్లో కొన్న మసాలా పొడుల్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారండి. అవి హెల్త్కి మంచిది కాదు. గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1 కట్ట చుక్కకూరను తీసుకొని ఆకుల్ని తుంచి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. చుక్కకూర లేతగా ఉంటే కాడలతో సహా వేసేసుకోవచ్చండి. ఒకవేళ ముదురుగా ఉంటే ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చుక్కకూర ఉడకడానికి పెద్ద టైం పట్టదండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒకవేళ నీళ్లు తక్కువయ్యి అడుగు పట్టేస్తూ ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చండి. చుక్కకూర బాగా మెత్తగా అయ్యేంత వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చుక్కకూర బాగా మెత్తగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చుక్కకూర ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి, పచ్చి రొయ్యలు చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలరండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. రుచి అంత అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని అప్పటికప్పుడు వండుకుని తిన్నా బాగుంటుంది, లేదా ఈరోజు వండుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుందండి. నేను చేసిన పచ్చి రొయ్యలు చుక్కకూర కర్రీ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.